నమస్తే అందరికీ రోజు మనం ఆలు మసాలా దోశ అయితే తయారు చేయబోతున్నాం. నేను చూపించిన విధంగా ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీరు రెస్టారెంట్లో తినేటప్పుడు టేస్ట్ అయితే ఎలా ఉంటుందో నేను చూపించిన దోశ కూడా సేమ్ టేస్ట్ అనేది ఉంటుంది. టేస్ట్ అయితే ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. ముందుగా బంగాళదుంపలు తీసి ఉడకబెట్టుకొని పైన తొక్క తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసి బాగా ఫ్రై చేయండి. కలర్ షేడ్ అవ్వాలి. ఇప్పుడు అదే ఆయిల్లో పచ్చనపప్పు, మినపప్పు, ఆవాలు వేసి పింక్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా వేసి చిటపట్లాడించండి. ఇప్పుడు ఒక అల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసుకోండి. అల్లం ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు పెద్ద క్యూబ్స్ కింద కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. పచ్చిమిర్చి అనేది ఎక్కువగా పడుతుంది, ఎందుకంటే మనం కారం వేయం కాబట్టి పచ్చిమిర్చే కారం. కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఈ కలర్ షేడ్ అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ ఫ్రై అయిన ముద్దలా ఉంటుంది బంగాళదుంప. కానీ ఇలా ముద్దలా ఉంటే టేస్ట్ అనేది బాగోదు. కొంచెం వాటర్ వేసి లూజ్గా చేయండి. కొంచెం వాటర్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేయండి. ఫ్రై అవుతే అదే లూజ్ అవుతుంది. ఫైనల్గా మన ఆలు మసాలా అయితే రెడీ అయిపోయింది. మనం ఇందడ ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా వేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి. నా దగ్గర అయితే లేదు. నేను ముందుగానే దోసపిండిని అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. మీకు కావాలంటే దోసపిండి ఎలా తయారు చేయాలో కమెంట్ చేయండి, మీకు రెసిపీ అనేది చూపిస్తాను. ఇప్పుడు పెనం వేడెక్కిన తర్వాత కొంచెం వాటర్ వేసి గుడ్డతో తుడండి. తుడిసిన తర్వాత ఈ దోసపిండిని దోశలాగా వేసుకోండి. బాగా పల్చగా వేసుకోండి, క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కాలిన తర్వాత మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది మరియు క్రిస్పీతనం అనేది బాగా వస్తుంది. మీకు రెస్టారెంట్లో ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఈ దోశ కూడా అదే టేస్ట్ ఉంటుంది. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పి కాల్చుకోండి. ఈ రెండో సైడ్ కాలినప్పుడు పైన కొంచెం ఆయిల్ వేసుకోండి. చాలామంది వేయరు, కానీ ఇలా వేయడం వల్ల తినేటప్పుడు క్రిస్పీతనం ఉంటుంది, లేదంటే పిడక ముక్కలా ఉంటుంది. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఆలు మసాలా ఒక పక్కకు వేయండి. దోశ మధ్యలో కాదు, చివరికి వేయండి. అంతే, రుచికరమైన ఆలు మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ కింద నేను పల్లీ చట్నీ అయితే చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.